పాటు మంచి పని చేసే వ్యక్తి కూడా కాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం పనులు చేస్తాడో వాడు ఉన్నంత కాలమే ఉండిపోతాడు. ఎవడు జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని వినియోగిస్తాడో, ఇందుకే నా జీవితం అని భావించి కర్మల్ని ఆచరిస్తాడో వాడు శాశ్వతంగా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు అనే రహస్యాన్ని గుర్తురిగి అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా, ఇటు ఆధ్యాత్మికంగా కూడా విశేషమైన మార్గాన్ని అవలంబిస్తూ గత దశాబ్దాలుగా తన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయం అనే వేదిక మీద సేవతో పునీతులైన నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి పరమాత్మ ఎప్పుడు ఆయుష్, ఆరోగ్యం, సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన నీతి ప్రసాదించి నిరంతరం కాచి రక్షించుగాక అని ఇప్పుడే కదరజేయని వారు, వారి అనుయాయులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించిన నేపథ్యంలో మరికొన్ని నిమిషాల్లో లోక శ్రేయస్సుకై సంకల్పించబడిన శ్రీ శ్రీనివాస కళ్యాణం ప్రారంభం కాబోతోంది. అది తీసుకున్నాడే తీసుకోవాలి. పరమాత్మని సమర్థిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు మిత్రులారా. అనన్యమైన భక్తి చేత మాత్రమే పరమాత్మని మనం సులభంగా పొందవచ్చు. ఇలాంటి విశ్వరూపాన్ని గ్రహించడానికి, యథార్థంగా చేరుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అనన్యమైన భక్తి చేత మాత్రమే సాధ్యమంటాడు. అర్జునుడు మరొక ప్రశ్న కూడా అడిగాడు, పరమాత్మ నీ అనుగ్రహం పొందాలంటే మానవాళికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అని అడిగితే 55వ శ్లోకంలో విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, మత్కర్మ కర్మత్ పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్సమాం ఏతి పాండవ. అంటే పాండవ నేనే పరమగతి అని నమ్మవలెను, సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించవలెను, సంగ్రహితుడై ఉండవలెను, సమస్త ప్రాణుల యందు వైరభావము లేక ఉండవలెను. అలాంటి భక్తుడికి మాత్రమే నేను భక్త సులభుడను, అలాంటి వాడు మాత్రమే నాకు భక్తుడని.
వెంకటరమణ గోవింద సంకటహర